ఈరోజు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జానర సంఘం జిల్లా అధ్యక్షుడు అన్న మహేంద్రన్న, నీలికుల సంఘం జిల్లా అధ్యక్షుడు అన్న పురుషోత్తమ గారు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా బీసీ సమాజ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సావిత్రిబాయి పూలే గురించి జీవిత విశేషాలు మనం మాట్లాడుకుంటే 1831 సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించిన ఆమె అణగారిన వర్గాల కొరకు ఎప్పుడైతే మహిళలు విద్యావంతులుగా దిగుతారో వాళ్ళు ఆర్థికంగా బలంగా అవుతారనే ఉద్దేశంతో ఆమె నిరక్షరాస్యులైన వివాహం తర్వాత విద్యను అభ్యసించి భారతదేశానికే గర్వకారణంగా ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా ఎదిగిన చరిత్ర సావిత్రిబాయిది. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా బీసీ సమాజ్ కార్యాలయంలో ఈరోజు కొన్ని బీసీ కుల సంఘాల నేతలు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే వారిని ఆదర్శంగా తీసుకొని మనకు మహిళలకు ప్రధానంగా మహిళా విద్య పట్ల ఆమె చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని మనం మన సమాజానికి ఈ ఒక మెసేజ్ పంపించాలి. ఏంటంటే ప్రతి మహిళ చదవాలి, చదివి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదిగితే కానీ మన బీసీ కుల సంఘాలు ఎదుగుతాయి, గుర్తింపు వస్తాయి, అందరితో పాటు మనం అగ్రవర్ణాలతో పాటు పోటీ చేయగలుగుతామన్న ఆలోచనతో ఆమెను ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మా తరఫున ఈరోజు ఈ కార్యక్రమం తరఫున అందరూ ఏ గ్రామాల్లోనైనా పట్టణాల్లోనైనా దేశవ్యాప్తంగా మహిళలందరూ చదువుకోవాలనేది ఒకటి ఉమ్మడి నిర్ణయంగా తీసుకొని దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మహిళా విద్యకు ఖచ్చితంగా పోరాడి అవకాశాలు ఇచ్చి అందరినీ ఎదిగేటట్టు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.